హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇది షార్ట్ వీడియో పెట్టాను కదా, పెట్టిన తర్వాత చాలా వరకు అయితే హెయిర్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కొంచెం డీటెయిల్గా వీడియో చేయమని చెప్పారు కదా. ఈ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయితే వీడియో కంప్లీట్గా చూసేయండి. చిన్నప్పటి నుండి ఎప్పుడు హెయిర్ కర్లీగా ఉంటే బాగుండు అనేసి అనిపించేది, ఒక చిన్న ఆశ అయితే ఉండేది. దానికోసం ఇప్పుడు నేను మీషోలోనైతే ఈ ప్రోడక్ట్ చూసాను. ఈ స్టిక్స్ వల్ల మన హెయిర్ అనేది కర్లీగా చేసుకోవచ్చు అని చూసిన తర్వాత వెంటనే ఆర్డర్ అయితే చేసేసాను. ఇది వెట్ హెయిర్ పైన వేసుకోవాలి అని ఉంది. సో నేను తలస్నానం చేసిన రోజు వేసుకుందాం అనేసి తలస్నానం చేసిన తర్వాత హెయిర్కి అనేది మొత్తం చిక్కులు లేకుండా మొత్తం కోంబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా హెయిర్ అయితే మొత్తం చుట్టేసుకొని నైట్ మొత్తం అలా వదిలేసేయాలి. ఇక్కడ నా హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది చుట్టడానికైతే. మొత్తం చుట్టేసిన తర్వాత పైకి అయితే ఇలా పెట్టిన తర్వాత నాకు అది అసలు కుదరలేదు, ఎలా చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే మళ్ళీ ఎక్కువ దగ్గర వరకు చుట్టి అలా పైకి అయితే పెట్టేశాను. ఎలా వస్తుందో అనే ఎగ్జైట్మెంట్ అయితే నాకు కూడా ఉంది. మామూలుగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకేమో స్ట్రైట్ హెయిర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో మాకు కర్లీ హెయిర్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. దానికోసం అయితే అప్పుడప్పుడు ఇట్లా మనకి బయట ప్రోడక్ట్స్ దొరుకుతాయి కాబట్టి కర్లీ ఉన్నవారు స్ట్రైట్ చేసుకోవచ్చు, మనం కర్లీ హెయిర్ చేసుకోవచ్చు. కానీ ఎలక్ట్రానిక్ వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది కదా, ఇదైతే ఎలాంటి డ్యామేజ్ ఏమి ఉండదు కదా అనేసి ఒక హోప్తో అయితే ఇది నేను ఆర్డర్ చేశాను. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో మీరు చూస్తారు కదా. ఇది చుట్టడానికి అయితే చాలా కష్టమైపోయింది, మొత్తం చిక్కులు పడిపోయేలాగా ఉన్నాయి చూడడానికి. నా హెయిర్ ఏంటంటే మామూలు ఊరికే చిక్కులు అయిపోతూ ఉంటుంది. అటు ఇటు కష్టపడి మొత్తానికైతే హెయిర్కి అయితే అన్ని స్టిక్స్ అయితే చుట్టేశాను. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో వెయిట్ చేయాల్సిందే. నేను నైట్ మొత్తం ఉంచుకోలేదు కానీ ఒక 3 అవర్స్ అయితే వెయిట్ చేశాను. ఎందుకంటే తల మొత్తం హెవీగా బరువుగా అనిపించింది. మొత్తం హెయిర్ అంతా చుట్టేసరికి అసలు కంఫర్ట్గా లేదు. అందుకోసమని ఫాస్ట్గా తీసేసాను. చూసారు కదా, విప్పిన తర్వాత కొంచెం కర్లీగా కనిపిస్తున్నాయి కదా. నేను అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు, కనిపించట్లేదని ఇక్కడ తీస్తున్నాను. చూసారు కదా, ఫైనల్గా మన జుట్టు అయితే కొంచెం రింగులుగానైతే అయ్యింది కదా. నేను ఇంకా కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేశాను, అంటే నైట్ టైం మొత్తం ఉంచుకుంటే అట్లనే అయ్యేదేమో. కానీ పైన అయితే బాగుండు, కిందనైతే ఎక్కువగా రింగులు ఇట్లా కర్రలు అనేది ఎక్కువ వచ్చాయి పైన తోటి కంపేర్ చేసినప్పుడు. కానీ పైననే వెట్ ఉంది, కింద కొంచెం డ్రై అయి ఉండే హెయిర్ అనేది. నాకు అసలు అర్థం కాలేదు మరి వెట్ హెయిర్ పైన వేసుకోవాలా అవి స్టిక్స్, లేదంటే డ్రై హెయిరా అనేసి. మొత్తం అయితే కొంచెం ఇలా విప్పుతున్నాను. చిక్కులు అయితే ఫుల్గా అయిపోయాయి. చూసారు కదా, అటు ఇటు చేయడం వల్ల చిక్కులు అయితే ఎక్కువనే అయిపోయాయి. కానీ కొంచెం రిజల్ట్ అయితే యావరేజ్గా అనిపించింది. చూసారు కదా, లుక్ అయితే ఇలా ఉంది, బాగానే ఉంది అనిపించింది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, కింద మాత్రం ఎక్కువ ఇట్లా కర్ల్స్ అనేది ఎక్కువ వచ్చాయి. మొత్తానికైతే ఇక్కడ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.